అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. మెల్లమెల్లగా ఎండాకాలం స్టార్ట్ అవుతూ ఉంది కదా అండి. సో అలాంటప్పుడు మనం మంచిగా ఒంటికి చలువ చేసే మసాలా మజ్జిగని తయారు చేసుకొని తాగితే ఎలా ఉంటుందండి. సో ఈరోజు నేనైతే చాలా ఈజీగా టేస్టీగా ఈ మసాలా మజ్జిగని ప్రిపేర్ చేశానండి. మామూలుగా కొంతమంది ఈ మసాలా మజ్జిగని సమ్మర్లో బయట కొని తెచ్చుకొని తాగుతూ ఉంటారండి. సో అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా టేస్టీగా ఈ మసాలా మజ్జిగని తయారు చేసేసుకొని మనం ఇలా గ్లాస్లో వేసేసుకొని చల్లగా తాగేస్తే బయట మనం ఎండకు పోయి తిరిగి వస్తూ ఉంటాం కదా అండి. సో వచ్చిన తర్వాత ఇలా ఒక 2 గ్లాసులు మనం ఒంటికి చలువ చేసి ఈ మసాలా మజ్జిగని తాగితే చాలా బాగుంటుంది కదా అండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి. అందులోకి ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. ఒక 2 పెద్ద గ్లాసుల నీళ్లు వేసేసుకొని పెరుగుని బాగా బీట్ చేసేసానండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక చిన్న పచ్చిమిరపకాయ అండి, ఆ క్వాంటిటీకి సరిపోతుంది, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, అలాగే 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని, ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కొద్దిగా వేసేసుకొని, 1 టీ స్పూన్ పచ్చి జీలకర్ర అండి, అది కూడా వేసేసుకొని, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని, కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మనం ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మజ్జిగలో ఇది వేసేసుకోవాలండి. నేనైతే ఇది ఫిల్టర్ చేయనండి, డైరెక్ట్గా అలాగే వేస్తానండి. మీరు కావాలంటే వడగట్టి కూడా వేసేసుకోవచ్చు. మనం తాగేటప్పుడు ఆ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, జీలకర్ర అవన్నీ తగులుతూ ఉంటే బాగుంటుందండి. నేనైతే అలాగే డైరెక్ట్గా వేసేస్తానండి. ఇప్పుడు అదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని, ఇంకా ఒక అర్ధం నిమ్మకాయ రసం పిండేసుకోవాలండి. కొంచెం ఈ మసాలా మజ్జిగలో నిమ్మరసం వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మనకు నిమ్మరసం కూడా ఒంటికి చలువ చేస్తుంది. తర్వాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనం మసాలా మజ్జిగ చేసేసుకొని ఎండాకాలంలో మనం అలా చేసేసి పెట్టుకొని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు బయట కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇంకా కావాలంటే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే కూడా హాయిగా ఉంటుందండి. మామూలుగా మనం సమ్మర్లో బయట పోయి వస్తూ ఉంటాం కదా అండి. సో అలాంటప్పుడు మనకు బాగా ఒళ్ళు వేడి చేసినట్టు ఉంటుందండి. సో అలాంటప్పుడు మనం ఇలా సింపుల్గా మసాలా మజ్జిగని చేసేసుకొని ఒక 2 గ్లాసులు తాగేస్తామంటే మనకు హాయిగా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.